చేతులు లేపి దండం పెట్టుకుంటే మీరు చెప్తే నాగసాధువుల యొక్క దర్శనము అందరికి ఉండేటట్టుగా మన అన్న వెంకటేష్ అన్న అలాగే 11 గంటల తర్వాత వాళ్ళ యొక్క దర్శనం అందరికి ఉంటుంది. అదే ముందే పోతున్నారు కదా, మాకు దొరకట్లేదు కదా అని చెప్పేసి మాత్రం ఎవరు చింతించిన అవసరం లేదు. వాళ్ళ యొక్క ఆశీర్వాదం, వాళ్ళ యొక్క ఆశీర్వచనం అందరికీ దొరుకుతుంది. దయచేసి 11 గంటల తర్వాత అందరికీ ఆశీర్వచనం ఉంటుంది. దయచేసి భక్తులందరూ దీన్ని గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు తలకొండపల్లి గ్రామంలో బాగుండాలి, మన పంట పొలాలన్నీ బాగుండాలి. ఈ గడ్డ జీవితాన్ని ఇచ్చింది, అమ్మ నాన్న జీవితాన్ని ఇస్తే ఈ గడ్డ మనోధైర్యాన్ని ఇచ్చింది. ఈ గడ్డకు ఏదో ఒకటి చేసి చచ్చిపోవాలి. అలాంటి తలంపుతో ఈ కార్యాచరణను ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు శివాలయం అద్భుతంగా ఆ పరమేశ్వరుని ఆలయాన్ని నిర్మాణం చేసుకున్నాం. అంతే స్థాయిలో సమాజంలో అంబేద్కర్ చెప్పిన విధంగా గుడి కాదు బడి కట్టాలన్నారు. బడి కూడా తలకొండపల్లి చౌరస్తాలో ఆశ్రమ కళాశాల ఏర్పాటుతో 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు, తండ్రి చనిపోయిన పిల్లలు, పేద కుటుంబాల పిల్లల్ని చదివించడానికి నిర్మాణం కూడా చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అనేది ఎలాంటి భావోద్వేగాలకు లేకుండా కేవలం మానవ జన్మ ఇచ్చిన ఆ భగవంతుడు, నా కన్న తల్లిదండ్రులు నాకు జీవితాన్ని జన్మనిస్తే ఈ గ్రామం, ఈ గడ్డ, ఈ ప్రాంత ప్రజలు మనోధైర్యాన్ని ఇచ్చారు. మీ అందరి ఆశీస్సులతో ఈరోజు నేను, నా కుటుంబం, నా బిడ్డలు అందరూ కూడా చల్లగా ఆ దేవుడి ఆశీస్సులతో, ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో, ఆ శంకరుని ఆశీస్సులతో ఓం నమః శివాయ చాలా చాలా నిబద్ధతతో ఆరోగ్యాలతో నా తల్లి 80 సంవత్సరాలు దాటినా నా కళ్ళ ముందు ఈరోజు ఆరోగ్యంగా ఉంది. అలాంటి ఆరోగ్యాలను, అష్టైశ్వర్యాలను ఏదో 1000 కోట్లు ఇవ్వకున్నా జీవితాన్ని ఇచ్చిర్రు, జీవితంలో మంచి అనుభూతినిచ్చిర్రు. కొన్ని వేల ఇళ్లలో గోడలకు ఫోటోలు ఉండే విధంగా, కొన్ని గుండెలలో చెరగని చిరునామా ఉండే విధంగా ఈ జీవితానికి సార్థకతనిచ్చిండ్రు ఈ ప్రాంత ప్రజలు. మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మిత్రులారా, సుమారుగా ఒక 2000 ఇళ్లను, పూర్తి ఇళ్లను కట్టుకున్నాం. గుడిసెలు లేని గ్రామాలను తీర్చిదిద్దుకున్నాం. అసంపూర్తిగా ఉన్న ఇళ్ళకి, కొన్ని వేల ఇళ్ళకి ఈరోజు ఆ గూడు నిలబెట్టడానికి ప్రయత్నం చేసినాం. ఒక 8000 మంది పిల్లల్ని ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత సంవత్సరాలలో, 10 సంవత్సరాలలో చదివించినాం. ఈ సంవత్సరం 550 మంది పిల్లలు మన యొక్క ట్రస్టులో, తల్లిదండ్రులు లేని పిల్లలు, తండ్రి లేని పిల్లలు, పేదింటి కుటుంబాల్లో చదువుకు నోచుకోలేక ఆర్థిక భారంతో చదవలేని పిల్లలు మన ట్రస్టులో ఈ సంవత్సర కాలంలో, ఈ విద్యా సంవత్సరంలో కూడా 558 మంది పిల్లలు చదువుతున్నారు. మిత్రులారా, వాళ్ళందరి భవిష్యత్తు బాగుండాలని ఈరోజు శృతిలయ కల్చరల్ అకాడమీ దాసన్న ఆధ్వర్యంలో చేయూతను తీసుకొని సుమారుగా 100 ప్రభుత్వ పాఠశాలలలో కళా నైపుణ్యాన్ని మేలుకొలుపుతూ, వాళ్ళల్లో చైతన్యాన్ని నింపుతూ, మన పేదింటి బిడ్డలలో ఉన్న భావోజ్వలాన్ని, కళా నైపుణ్యాన్ని ఈ సమాజానికి అంకితమయ్యే విధంగా, ఒక మనోధైర్యం వచ్చే విధంగా వాళ్ళల్లో నిలిపేందుకు కూడా ఈరోజు ట్రైనింగ్ ఇచ్చి, మన ముందర డ్యాన్సులు చేసి పర్ఫార్మెన్స్ చేసే పిల్లలంతా మన ప్రాంతం పేదింటి బిడ్డలు, మన ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న బిడ్డలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాను. మిత్రులారా, ఒక గురూజీ గారు, పార్థసారథి గారు ఒక 15 సంవత్సరాల క్రితం నాకు హైదరాబాద్లో పరిచయం అయ్యిండు. అతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనరల్ మేనేజర్గా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దూరదర్శన్ శాఖకి హెడ్గా పనిచేశాడు. ఒక ఐఏఎస్ క్యాడర్లో అతని ఉద్యోగాన్ని వదులుకొని కేవలం ఆ శివునికే అంకితం అయ్యే విధంగా ఈరోజు ప్రయత్నం చేసుకుంటూ హరిద్వార్లో, ఈరోజు కాశీలో, అదేవిధంగా కేదార్నాథ్లో అక్కడ పర్యటిస్తూ నాగ సాధువులను మా ఇంటికి, మా ఆఫీస్కి తీసుకురావడం 10 సంవత్సరాల నుంచి మాకు ఆశీస్సులు ఇవ్వడం ఆనవాయితీగా కనిపించింది. నేను కట్టిన శివాలయంలో శివరాత్రి మహా సందర్భంగా ఆ శివాలయాన్ని ప్రారంభోత్సవం ఆ నాగ సాధువుల ప్రతిమ వల్లనే, అలాంటి పుణ్య వ్యక్తులతోటే చేసుకోవాలనే పుణ్యం ఈ రోజు నాకు దక్కిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా. ఈరోజు మన దగ్గరికి వచ్చిన నాగ సాధువులలో డాక్టర్ శివానంద్ పూరి, అతను మిత్రులారా, ఈ శివానంద్ పూరి ఇతను మొన్న కుంభమేళా జరిగిన సమయంలో డైరెక్ట్ గా ప్రధానమంత్రి మోడీయే నాగ సాధువులను ఆ కుంభమేళాలో అటెండ్ అయ్యేట్లుగా అతను కార్యాచరణ చేయాలని ఫోన్ చేసి మరీ తెలపడం జరిగింది. కుంభమేళాలో ఉన్న ఇక్కడ వచ్చిన నాగ సాధువులకి కుంభమేళాలో ఉన్న 40 రోజులు 6+6 గన్మెన్లను ఇచ్చి అక్కడ పూర్తి భద్రత ఇచ్చి ఈ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఆ కుంభమేళాలో పాల్గొనేంత విధిగాలకు సౌకర్యాలను కల్పించడం జరిగింది. అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి, నాగ సాధువు అంటే ఏదో కాలయాపన చేసిన వ్యక్తి కాదు. ఎండాకాలం వస్తే ఫ్యాన్లు లేని నిద్ర వస్తలేదు, ఏసీలు లేని కార్లలో పోతలేము, వానకాలం వస్తే చెద్దలు కప్పుకుంటున్నాం, చలికాలం వస్తే రగ్గులు కప్పుకుంటున్నాం, జర్కిన్లు వేసుకుంటున్నాం. అన్ని కాలాలలో కూడా హిమాలయాల్లో పూర్తి బట్టలు లేకుండా కేవలం ఆ నాగ సాధువులు శివనామంతో కేవలం శ్వాస ద్వారానే జీవితాన్ని గడిపిన కఠోరమైన వ్యక్తిత్వం ఉన్న జీవనం గడుపుతున్న మేధావులు ఈరోజు మన తలకొండపల్లి గడ్డ పైన వచ్చిందని చెప్పి సూర్యాపూరి కేదార్నాథ్ నుంచి వచ్చిండు, రత్నానంద్ మహానంద్ ఈరోజు కాశీ నుంచి వచ్చిండు, జోగ్రాజ్ పూరి కాశీ నుంచి వచ్చిండు, నరేష్ గిరి అతను కూడా ఒరిస్సా నుంచి వచ్చిండు, నారాయణ గిరి అహ్మదాబాద్ నుంచి వచ్చిండు, బ్రహ్మచారి కాశీ నుంచి వచ్చిండు, బ్రహ్మచారి ఇంకో బాల బ్రహ్మచారి అతను కేవలం 4-5 సంవత్సరాల వయసులోనే నాగ సాధువుగా అంకితమైపోయి అభ్యాసన తీసుకున్న వ్యక్తులు. అతను ఈరోజు కాశీ నుంచి వచ్చిండు. అదేవిధంగా రమణ్ పూరి కాశీ నుంచి వచ్చిండు. అదేవిధంగా పంచదర్శనం జున్నా ఆకార కాశీ ఈరోజు మన నాగ సాధువుగా నాగబాబాసు మన తలకొండపల్లి గడ్డకి ఈరోజు పార్థసారథి గారు తీసుకురావడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు జైపాలన్న గారు, అదేవిధంగా మిత్రులు, భక్తులు, శ్రేయభిలాషులు చాలా మంది పెద్ద వాళ్ళు వచ్చారు. మీ అందరికీ కూడా పేరు పేరున శివరాత్రి మహోత్సవం సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మిత్రులారా జీవితం ఉన్నంత వరకు పేదవాళ్లకు సేవ చేయడమే లక్ష్యంగా, పేద కుటుంబాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా, పేద కుటుంబాల్లో ఆరోగ్యపరమైన జీవితాన్ని కల్పించడమే లక్ష్యంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ రాబోయే జీవితంలో దూసుకుపోతుంది. తప్పకుండా 10 మందిలో రాజకీయాలకు అతీతంగా మానవ సేవే మాధవ సేవగా మారుతూ నా కుటుంబం అంతా కూడా దానికే అంకితమయ్యే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి ఆ నరసింహస్వామి మీద, ఆ పరమేశ్వరు మీద ప్రమాణం చేసి చెప్తున్నాం మిత్రులారా. ఈ సందర్భంగా అదేవిధంగా నా బిడ్డలిద్దరూ ఈరోజు డాక్టర్లుగా ఉన్నారు. నా కొడుకులు డాక్టర్లుగా అయితే నా ఇంటికి 2 బిడ్డలు ఒక డాక్టర్లుగా నా ఇంటికి మళ్ళీ డాక్టర్లు వచ్చిర్రు. సమాజ సేవాయుతంగా నా కుటుంబం లక్ష్యం ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న పేదవాడికి, నన్ను తట్టిన ప్రతి గడపకి, నాకు తాకిన ప్రతి విషయానికి నా వంతు సహాయం చేయాలనే తపన తప్ప ఇంకోటి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా. అదేవిధంగా ఈరోజు ఈ కళా నైపుణ్యాన్ని దాసన్న ఏర్పాటు చేసి అనేక ప్రభుత్వ పాఠశాలలలో
ఒక 25,000 మంది పిల్లలకి స్కూల్ డ్రెస్లను కూడా ఏర్పాటు ఇచ్చినాం. ప్రభుత్వ పాఠశాలలలో స్పోర్ట్స్ డ్రెస్లను ఇచ్చినాం. ఇప్పటికే దాసన్న మిత్రుడు తోడైన తర్వాత సుమారుగా ఒక 100-150 పాఠశాలలలో సమ్మర్ క్యాంపులు, దసరా క్యాంపులు పేద పిల్లలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గత సంవత్సరంలో 360 రోజులలో నా డాక్టర్ అఖిల్ కుమార్, డాక్టర్ అనిల్ కుమార్ వాళ్ళ సౌజన్యంతో, నా బిడ్డల సౌజన్యంతో 100 రోజులు 360 రోజులలో ఒక 100 రోజులు ప్రతి పల్లెలో, ప్రతి తండాలో హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేస్తూ పేదవాళ్లకు వైద్యపరంగా సహాయం చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, మీ అందరికీ కూడా ఈ యొక్క శుభ సందర్భంగా, మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఉండాలని ఇప్పుడు మన పార్థసారథి గారు మన దగ్గరకు వచ్చిన నాగసాధువు అంటే ఎలాంటి కటువుతో ఉంటాడు, ఎలాంటి నిబంధనలలో నాగసాధువుగా తయారవుతాడు, దాని గురించి వివరణ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను. పార్థసారథి గారిని రావాల్సిందిగా కోరుచున్నాను. ఒక 5 నిమిషాల్లో కళా కార్యక్రమాలు, పాటలు, ఆటలతో ఆ శివనామంతో ఈ గడ్డ మొత్తం, ఈ గుట్ట కాదు, ఈ కల్వకుర్తి ప్రాంతమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఒక శివరాత్రి జాగరణ తలకొండపల్లి గుట్ట పైన జరిగిందని తెలిపాల. మిత్రులారా, తెల్లారి 7 గంటల వరకు, రేపు ఉదయం 7 గంటల వరకు ఇక్కడ ఈ కార్యక్రమాలు వినూత్నమైన కార్యక్రమాలు, కళా నైపుణ్యాలతో కూడిన కార్యక్రమాలు, ప్రజలను ఆకట్టుకునే కార్యక్రమాలు, ఆ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటాం. మిత్రులారా, ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు మీ మనసులో కళ్ళు మూసుకొని 21 సారి ఓం నమ శివాయ అని జపం చేయండి. ఎంతో మీకు ఆ శక్తి మొత్తం శరీరంలో ఏర్పడి చాలా మైండ్ అంతా చాలా చల్లగా అయ్యి మైండ్ అంతా కూల్ అవుతుంది. మీకు మంచి ఆలోచనలు వస్తాయి. మీకు వచ్చిన కష్టానికి మంచి మార్గం దొరికే విధంగా ప్రయత్నం జరుగుతుంది. డాక్టర్ రవిశంకర్ పండిట్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో నేను అభ్యాసన చేసిన. మిత్రులారా, 4 సార్లు లాంగ్ కోట ఉంది. ఈ సమాజంలో సంఘం, సమాజం, సమస్తం కుటుంబం కూడా ఈ రోజు డబ్బుకే విలువిస్తుంది. మిత్రులారా, డబ్బు సంపాదించకుంటే మన ఇంటి వాళ్ళే మనను ఈ రోజు మనకు విలువయ్యని రోజులు వచ్చే తరుణం ఈ ప్రస్తుత తరుణం. మిత్రులారా, ఇలాంటి సమయంలో ఆధ్యాత్మిక చింతనతో పాటు కష్టాన్ని అలవర్చుకొని ఒక మంచి భావోజ్వాలంతో 10 మందికి సహాయం చేయాలనే సంకల్పాన్ని మనసులో తీసుకొని కష్టం చేసుకుంటూ మన భార్య పిల్లల్ని, మన కుటుంబాన్ని, మన అంతరాత్మని, మన సమాజాన్ని, మన పక్క ఇళ్ళని, మన గ్రామాన్ని, మన సమాజం వైపు, ఈ భారతావని, హైందవ భారతావని వైపు తీసుకుపోయి మన జీవితాలను ధన్యులను చేసుకోవాలి. ఈ జన్మ ఇచ్చిన దేవుడు, కన్న తల్లిదండ్రులు జీవితాన్ని ఇస్తే దేవుడు చావునిచ్చిండు. మిత్రులారా, ఈ చావు పుట్టుక మధ్యలో ఈ ప్రయత్నం అంటూ చేస్తూ ఒక మంచి ప్రయత్నం చేసి ఈ సమాజానికి, ఆ కుటుంబానికి ఒక సమిధాయి ఈ మానవ జన్మకు సార్థకత తీసుకొచ్చి ఆ తర్వాతనే మరణం పొందాలి. మిత్రులారా, మరణం పొందాలి. ఆ రోజే సార్థకత వచ్చిందనుకున్న రోజే, కొన్ని వేల కుటుంబాలలో మన జీవితం నిలబడ్డ రోజే మనం మానవ జన్మకి సార్థకత తీసుకున్న వాళ్ళు అవుతాం. మిత్రులారా, అంతే విధంగా మా గురూజీ చెప్పాడు. మిత్రులారా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో మమ్మల్ని ఎన్నో రోజులు అక్కడ అభ్యాసంలో ఉంచిన సమయంలో నిజం మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి, అందరినీ సమానంగా ఆస్వాదించాలి, చెడైనా మంచైనా ఒకే రకంగా స్వీకరించాలి. లక్ష్యం కొరకు ప్రాణం పోయిన ఆ లక్ష్యం కొరకు, లక్ష్య సాధన కొరకు పోరాటం చేయాలి. ఈ 5 సూత్రాలను మిత్రులారా, ఈ 5 సూత్రాలను ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాయించడం జరిగింది మిత్రులారా. నేను కూడా నిద్ర లేచిన ఎంబడే ఈ 5 సూత్రాలను రోజు పఠనం చేసి నిద్రలేస్తాను మిత్రులారా. మీరు కూడా ఒక మంచి ఆశయం కొరకు, మన పిల్లల భవిష్యత్తు కొరకు, మన పేదరిక నిర్మూలన కొరకు, మన కుటుంబాల ఆర్థిక పరిపుష్టి కొరకు, ఈ సమాజంలో మంచి మనుగడ పొంది మానవ జన్మకి సార్థకొచ్చే విధంగా తల్లిదండ్రులు ఇచ్చిన జీవితాన్ని, దేవుడిచ్చిన చావు మధ్యలో ఒక ప్రయత్నాన్ని, లక్ష్యం కొరకు ప్రయత్నం చేసి చచ్చిపోయే విధంగా, సమిధ అయ్యే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ వేలాది మంది భక్తులు ఈ ప్రాంతానికి వచ్చి ఈ దేవుడిని ఆశీస్సులు పొంది, మీ అందరి ఆశీస్సులు మాకుండే విధంగా ప్రయత్నం చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్న మిత్రులారా. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్ మాత. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మహాశివరాత్రి సందర్భంగా తలకొండపల్లి మండలంలో నరసింహస్వామి గుట్టపైన ఈరోజు మహాశివరాత్రి ఉత్సవాలను బ్రహ్మాండంగా ఉప్పల వెంకటేష్ ఉప్పల ట్రస్ట్ ద్వారా నిర్మాణం చేయించడం జరిగింది. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఈ రాత్రంతా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రారంభోత్సవాలు, జాగరణ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. కాశీలో ఏ విధంగా ఉంటుందో తలకొండపల్లి కూడా ఆ విధంగా ఈరోజు ఈ ప్రజల స్పందన చూస్తే ఆ విధంగా కనపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కల్వకుర్తి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో, అన్ని మండల కేంద్రాల్లో, తాలూకా కేంద్రంలో కూడా ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈరోజు శివపార్వతుల కళ్యాణం, మరి శివ జయంతి, పరమేశ్వరుడు పుట్టినటువంటి రోజు కాబట్టి అందరు కూడా నా తరఫున కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. మరి శంకరుడు ఈరోజు జన్మించినటువంటి దినం కాబట్టి అందరినీ మరి సంతోషంగా ఉండే విధంగా దీవించాలని ప్రార్థిస్తా ఉన్నాను.